జూలై నెలలో ధనుస్సు రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితిని మనం చూసినట్లయితే ప్రథమార్థం అంతా కూడా అనుకూలంగా ఉంది. షష్ఠి 6వ స్థానంలో కుజుడు సంచారం చేయడం ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం అని చెప్పాలి. అలాగే అష్టమంలో బుధుడు సంచారం కూడా ఈ రాశి వారికి మరిన్ని శుభయోగాలు కలిగిస్తోంది అని చెప్పచ్చు. అయితే సప్తమంలో ఉన్నటువంటి రవి ఎప్పుడైతే సంచారం చేస్తున్నారో ఆయన ఎప్పుడైతే అష్టమంలోకి మారతాడో జూలై 16వ తారీఖు కొద్దిగా అక్కడి నుంచి మాత్రం అనుకూలమైనటువంటి వాతావరణం తగ్గుతుందని చెప్పాలి. ప్రథమార్థంలో చాలా బాగుంది, ద్వితీయార్థంలో కొంచెం ప్రతికూలమైన వాతావరణం వస్తుంది. దానివల్ల ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ముందర ఉన్నటువంటి ధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రథమార్థంలో చక్కబెట్టవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ప్రథమార్థంలో చక్కబెట్టండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, అలాగే వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. ఉద్యోగస్తులు కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి. నెలాఖరులో కొద్దిగా గ్రహస్థితుల మార్పులు ఉన్నాయి, వాటి వల్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక పక్కన అర్ధాష్టమ శని దోషం కూడా మిమ్మల్ని వెంటాడుతోంది కనుక ఏ కొత్త పని ప్రారంభించాలన్నా కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తే ఈ నెలను మీరు జయించగలుగుతారు. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఈ నెల మొత్తం జాగ్రత్తగా ఉండండి. ప్రథమార్థం 15వ తారీఖు వరకు బాగానే ఉంది. 16 ఎప్పుడైతే సూర్యుడు మారుతున్నాడో కొంచెం అప్పటి నుంచే ప్రతిబంధకాలు ఉన్నాయి. కొందువల్ల ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువ దూర ప్రయాణాలు చేయకండి. అలాగే ఆహార విషయంలో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కొక్కసారి విలువైనటువంటి వస్తువులను పోగొట్టుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే దూర ప్రయాణాల్లో కూడా మీరు కొంచెం ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొత్త వాహనములు కొనుగోలు చేసేటప్పుడు లేదా ఏదైనా ఇష్టమైనటువంటి వస్తువులు కొనుక్కునేటప్పుడు కొద్దిగా ₹1 ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి కాలం. కాబట్టి ఇవన్నీ అధిగమించడం కోసం ప్రతిరోజు కూడా శివాలయాన్ని సందర్శించడం, అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అరటిపళ్ళు ప్రతినిత్యం సమర్పిస్తూ ఉండడం వల్ల కొద్దిగా ఈ దోషాన్ని మీరు అధిగమించవచ్చు. అలాగే అష్టమ రవి దోషం పోవడం కోసం ఎవరైనా బ్రాహ్మడికి గోధుమకి సంబంధించినటువంటి వస్తువులు, గోధుమ పిండి కానీ, గోధుమ రవ్వ కానీ, గోధుమలు కానీ దానం చేయండి. సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం.